మీ పేరండి? మనోజ్ కుమార్ అండి. ఇక్కడ లోకల్లో ఎంపీ ఎలక్షన్స్ కి అభ్యర్థిగా రఘురామరెడ్డి గారు నించోబోతున్నారు. కాంగ్రెస్ వస్తుందా ఈసారి? 100% కాంగ్రెసే. ఎందుకని? మెజారిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. మెజారిటీ కోసం? మెజారిటీ ఎమ్మెల్యే మెజారిటీతో చాలు. ఇంకెందుకు అంటే ఎవరిని చూసి ఓటేస్తున్నారు జనాలు? ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, చాలు. అంతే, ఇంకంతే. వాళ్ళు చూసి చేస్తున్నారు. అంతే, పక్కా కాంగ్రెస్. బీఆర్ఎస్ గానీ లేకపోతే బీజేపీ గానీ? బీఆర్ఎస్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ లో బీఆర్ఎస్ కనుమరుగు వెళ్ళిపోతుంది. గెలిచేది కాంగ్రెస్, అంతే. ఇక అంటే మీ సమస్యలన్నీ పొంగులేటి గారు తీరుస్తారు అనుకుంటున్నారా? రఘురామరెడ్డి గారు? పొంగులేటి గారి సపోర్ట్ ఉంది, సార్ కూడా సపోర్ట్ ఉంది, అందరు సపోర్ట్ చేస్తారు. మాకు డెవలప్ అవుద్ది అనుకుంటున్నా? 100% డెవలప్ అవుతుంది. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది నాది. 100% సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్. మీ పేరండి? నా పేరు వీరబాబు మేడం. ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ కాంగ్రెస్ తరపున రఘురామరెడ్డి గారు నుంచి ఉంటున్నారు. ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? రఘురామరెడ్డి గారే మేడం. ఎందుకు? కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఈసారి వచ్చింది కాబట్టి అది మంచిగా చేస్తుంది అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు గ్యాస్ కానీ బిల్లులు కానీ ఇవ్వడానికి మంచి ముందుకు వచ్చింది. 6 గ్యారెంటీలో ఇప్పుడు మంచిగా చేస్తారు కాబట్టి ఈసారి కూడా రఘునాథ్ గారు వస్తారు మేడం. అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అంటే మేడం అవి వస్తాయి, రాలేవు మేడం. అది ఒక అట్టే ఇప్పుడు కాంగ్రెస్ అట్లా వచ్చిందో మమ్మల్ని ఆటో వాళ్ళని కూడా అట్లా ఆదుకోవాలి. మంచిగా ఆటో వాళ్ళకి కూడా ఆదుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. ముందుగా మాకు కిరాయిలు లేవు, సొంత ఇల్లు లేవు, ఫ్రీ బస్సులు, ఆదాయం లేదు. ఓకే, ఇప్పుడు బండ్లు అమ్ముకునే పరిస్థితి దాకా వచ్చింది. ఈఎంఐలు కూడా కట్టుకునేంత లేదు, సొంత ఇల్లు లేవు. మాకు పిల్లగాల ఫీజులు ఇంట్లో ఇవి చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది మేడం. అందుకే ఇక తుమ్మల నాగేశ్వరరావు గారైనా, అజయ్ కుమార్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, పొంగులేటి గారైనా ఆదుకోవాలి మేడం మమ్మల్ని. దానివల్ల ఇప్పుడు మేము కాంగ్రెస్ మేడం. కాంగ్రెస్ ఇప్పుడు మేము ఎట్లా గెలిపిస్తాం కాబట్టి మమ్మల్ని వాళ్ళు కూడా అట్లా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం మేడం. అది మా బాధ. చెప్పండి మేడం. అదే ఎంపీ అభ్యర్థిగా రఘురామరెడ్డి గారు నుంచి ఉంటున్నారు కదా, ఇక్కడ ఏమొస్తుంది? కాంగ్రెసా బీజేపీయా ఏంటి? ఎంపీ అభ్యర్థిగా అయితే రఘురామకృష్ణారెడ్డి గారు గెలుస్తారు. రఘురామరెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాల మొత్తంలో ఒక సీటు పోయింది కాబట్టి 9 సీట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ గాలి గట్టిగా ఎత్తుంది కాబట్టి వస్తుంది. కాకపోతే కొద్ది గొప్ప 2nd ప్లేస్ మాత్రం బీజేపీకి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది, తర్వాత బీఆర్ఎస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరంగా అయితే చెప్పాలనుకుంటే కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేయాలనుకుంటుంది. దాని ద్వారా బీజేపీకి అవకాశం 2వ ప్లేస్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆటో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడే కాదు, లోకల్ నాన్ లోకల్ కూడా చాలామంది ట్రైన్లు ఎక్కడం కాకుండా ఫ్రీ బస్సులు ఎక్కుతారు. దానివల్ల ఆటో డ్రైవర్లకి చాలా దెబ్బతింటుంది. దీంతో పాటు ర్యాపిడ్ ఆటోలు, ఓలా ఆటో వాళ్ళలో కూడా చాలామంది నష్టపోతారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడున్న ఆటోలు ఆదుకోవడానికి అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై మా ఆటో వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మా ఆటోలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మా ఆటోలు ఎక్కుతారు. వాళ్ళందరికీ మేము కూడా చెప్పడానికి అవకాశం ఏంటంటే పోయినసారి కూడా కాంగ్రెస్ గెలుపుకి మేమే ముందున్నాం. ఎందుకంటే ఆటోలు ఎక్కిన వాళ్ళందరికీ కూడా మేము ఏం చెప్పినామంటే కాంగ్రెస్ మంచి చేస్తుంది, ఈసారి బీఆర్ఎస్ కంటే అని చెప్పి అందరూ ప్రచారం మార్పు రావాలని చెప్పి ఆటోలో అందరూ చెప్పినాం. కానీ ఆటో వాళ్ళు అంతా మంచి చెప్పేసరికి కూడా లాస్ట్కి మాకు కాంగ్రెస్ వాళ్ళందరూ మాకు ఇప్పుడు ఇబ్బందికరంగా ఆ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల చాలా దెబ్బ కొట్టింది. ఇదే విధంగా కాకపోయినా ఆటో వాళ్ళకి నష్టమైంది, మిగతా వాళ్ళందరికీ మంచిగా కాంగ్రెస్ చేసింది. కాకపోతే మా ఆటో వాళ్ళ గురించి కూడా ఆలోచించి నెక్స్ట్ టైం అయినా ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా ఆటో వాళ్ళకి మంచి చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మీ పేరండి? నా పేరు రాజు అండి. ఓకే, అంటే ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యాం. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున రఘురామరెడ్డి గారు మరి గెలుస్తుందా కాంగ్రెస్? ఏం జరుగుతుంది? గెలుస్తుందమ్మా. ఎందుకని గెలుస్తుంది? ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ఉంది కనుక, ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఉంది కనుక ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తారు. టీఆర్ఎస్కి అయితే వేయరు. బీజేపీ కూడా రాదు. ఇక్కడ రాదు. పక్కా కాంగ్రెస్. ఓకే, ఇంకా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి సిపిఎస్ వాళ్ళని కొద్దిగా పింఛన్ వచ్చే విధంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అది దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు సిపిఎస్ తీసేసి ఓపీఎస్ పెట్టాలని చెప్పేసి
నేను రిటైర్డ్ అయ్యాను, ఇంతవరకు నాకు పింఛను కూడా లేదు. ఓకే. దయచేసి మా ఆయన దయ ఉంచి కొంచెం పింఛను వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఓకే.